మన మతం ఏంటి అని ఆలోచించుకోకుండా వాళ్ళు వీళ్ళని అసలు గొర్రె అనే పదం చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేలాగా ఉంది సిట్యుయేషన్. ఏంటి వాళ్ళు యూజ్ చేసే పదం ఏంటి? వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారా? ఎదుటోళ్ళు తిడుతున్నారా? అర్థం కాని పరిస్థితిలోకెళ్ళిపోయామా? చాలా బాధేస్తుంది గురుగారు. దీని మీద నేను చెప్పే ప్రతిదీ కూడా ఒక ఖచ్చితమైన విధానంలోనే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు గొర్రెలు అనే పదాన్ని వాడుతున్న వాళ్ళు గొర్రెలతో కూడా పోల్చను నేను. ఆ! గొర్రె నా బాధ కూడా అదే. గొర్రెలు గొర్రెలు ఫీల్ వాటికంటూ అవుతాయి. యెస్. వాటికి నేను నేను సీరియస్‌లీ ఈ గొర్రెలు విషయంలో మన ఫీల్ ఇద్దరం అవుతాయి. ఒకటే గురుగారు. నేనదే ఫీల్ ఎందుకు అంటే వాటికి పాపం ఏం అవి తెలుసు? ఉపయోగపడతాయమ్మా. అవును. 100%. అవి ఉపయోగపడతాయి. కానీ మనుషుల మధ్య చిచ్చు రేపే విధంగా, మతాల మధ్య గొడవలు తీసే విధంగా, కులాల మధ్య విధ్వంసం కలిగే విధంగా చేస్తున్నటువంటి కొంతమంది ప్రయత్నాన్ని మరి వస్తుంది. శిశుపాలుడి 100 తప్పులు పూర్తయ్యేంత వరకు సుదర్శనమూర్తి సుదర్శనాన్ని ఎలా ఆపాడో, ఆ పూర్తయిన తర్వాత ఎలా ఆ సుదర్శనాన్ని వదిలాడో, అలాగే త్వరలో దీని మీద ఒక ఖచ్చితమైన చట్టం వస్తుంది. ఆ చట్టం వచ్చిన రోజు నాడు వీళ్ళకి మేము మీ చుట్టాలం రండి కలిసి భోంచేద్దాం అని లోపలికి తీసుకెళ్తాడు. ఇది జరిగి ఓహ్! తీరుతుంది. చట్టమే వస్తుంది అంటారు. వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది.